హల్లెలూయా. గట్టి చదవండి. హల్లెలూయా, హల్లెలూయా. తగ్గింపు రెండు రకాలు, హెచ్చింపు రెండు రకాలు. తగ్గింపు మనల్ని మనం తగ్గించుకోవడం ఒక రకం, లేదా దేవుడు మనల్ని తగ్గించడం ఇంకో రకం. ఏది మంచిది చెప్పండి? మనల్ని మనం తగ్గించుకోవడం మంచిది, అవునా? కొన్ని సందర్భాల్లో, కొన్ని విషయాల్లో, దేవుని విషయంలో, కుటుంబ వ్యవస్థ విషయంలో, కొన్ని కొన్ని గొడవల విషయంలో, అనేక విషయాల్లో తగ్గించుకుని జీవించడం మంచిది. అలా తగ్గించుకోలేదనుకోండి, దేవుడు మనల్ని తగ్గిస్తాడు. ఎవరు తగ్గిస్తారు? దేవుడు తగ్గిస్తే అది నష్టం, లేకపోతే అవమానం, బాధ. ప్రియమైన దేవుడా, అందుకే దేవుడు తగ్గించడానికి దేవునికి అవకాశం ఇవ్వకుండా మనమే తగ్గించుకోవడం మనకి మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విషయం జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. అలాగే హెచ్చించుకోవడం ఏంటండి? హెచ్చించుకోవడం, మళ్ళీ మనం హెచ్చించుకుంటాం. అవునా? ఐఎమ్ సంథింగ్ గ్రేట్, నేను చాలా గొప్ప, ఇంత చదువుకున్నాను, అంత చదువుకున్నాను, అవునా, ఇంత, అవునా, ఆస్తుంది, అంత ఆస్తుంది, లేకపోతే ఈ కులం, ఆ కులం, లేకపోతే ఇంత హైటు, ఇంత అందంగా ఉంటాను. దీన్ని బట్టి మనల్ని మనం హెచ్చించుకుంటూ ఉంటాం అనమాట. మనల్ని మనం హెచ్చించుకోవడం వేరు, దేవుడు మనల్ని హెచ్చించడం వేరు. ఎవరు హెచ్చించాలమ్మా? దేవుడు హెచ్చించాల. సో దేవుడు హెచ్చిస్తే ఎంత ఎత్తుకెత్తుతాడో మనకు తెలియదు. అర్థమవుతుందండి? అందుకే దేవుడు మనల్ని హెచ్చించేలాగిన మనం తగ్గించుకోవాలి. బైబిల్లో కొన్ని వచనాలు, యేసుప్రభువు వారు చెప్పిన మాట మనందరికీ తెలుసు. లోకాసు వార్త 14వ అధ్యాయంలో 11వ వచనంలో మాట ఉంటుంది. లోకాసు వార్త 14వ అధ్యాయం 11వ వచనంలో, తన్ను తాను హెచ్చించుకుని ప్రతివాడు తగ్గించబడతాడట, తనను తాను తగ్గించుకునే ప్రతివాడు హెచ్చించబడతాడట. సో తగ్గింపు చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రియమైన దేవుడా, కాబట్టి దినాన నువ్వు తగ్గించుకోవాలి. తగ్గించుకోవాలంటే హంబుల్గా ఉండాలి. దిగజారిన స్థితిలో కాదు, లోబడిపోయిన స్థితిలో కాదు, లేకపోతే ఏంటండి అన్నీ చేసేమని కాదు, అందరి దగ్గర ఇలా తలదించుకుని ఉండమని కాదు నా ఉద్దేశం. బిహేవియర్లో, ప్రవర్తనలో తగ్గింపు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రియమైన దేవుడా, కాబట్టి తగ్గించుకుంటే దేవుడు మనలను హెచ్చిస్తాడు. అర్థమైందండి? బైబిల్లో ఇంకో దగ్గర కూడా ఇంకో మాట ఉంటుంది. 1 పేతురు 5వ అధ్యాయంలో 6వ వచనంలో ఆ మాట మనకు కనిపిస్తుంది. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండాలి. ఎలా ఉండాలి? దీన మనస్కులై ఉండాలి. దేవుడు తగిన సమయంలో మనల్ని హెచ్చిస్తాడు. ఆయన హెచ్చించేంత వరకు ఆయన చేతి కింద దీన మనస్కులమై ఉండాలి. ఆయన దేవుని చెయ్యి అనుకోండి, ఆయన చెయ్యి కింద ఇలా ఉన్నాం అనుకోండి, దేవుడు మళ్ళీ ఏం చేస్తుంటే ఇలా తీసి మళ్ళీ ఇలా పైకి ఎత్తాడు. హల్లెలూయా. ఆయన పైకి ఎత్తే ఎంత ఎత్తుకెత్తాడో మనకి తెలియదు అనమాట. ఆయన ఎత్తితే దేశం యొక్క ఉన్నతమైన స్థలముల మీదకి ఎక్కుతాం అనమాట. అర్థమైందని? దేవుని దృష్టికి లోబడి తగ్గించుకుని జీవిస్తే దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి నేను నిన్ను హెచ్చించేదను. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో 14వ వచనంలో ఆ మాట ఉంటుంది. నీవు గనక దేవుని యొక్క విశ్రాంతి దినమును పాటిస్తూ ఉంటే, దేవుని చిత్తానుసారం నడుచుకుంటూ ఉంటే, దేవునికి లోబడి ఉంటే యెహోవా యందు ఆనందిస్తావు. దేశం యొక్క ఉన్నతమైన స్థలముల మీదకి నేను నిన్ను ఎక్కిస్తానని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. గట్టి చదువు, హల్లెలూయా. సో ఈరోజు మనల్ని మనం తగ్గించుకోవడం మంచిది, దేవునికి లోబడడం మంచిది, ఆయన మనల్ని హెచ్చించడం మంచిది. ప్రియమైన దేవుడా, అందుకే దేవుడు ఒక మాట చెప్పారు 1 సమూయేలు గ్రంథంలో తీకండి 2వ అధ్యాయం 31వ వచనంలో ఆ మాట ఉంటుంది. అవునా? నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించువారు తృణీకారం ఉంటారు. ఏమంటారని? తృణీకరింపబడిపోతారు. దేవుణ్ణి ఎవరైతే ఘనపరుస్తారో వారిని దేవుడు ఇనిషియేషన్ తీసుకుని ఘనపరుస్తారు. దేవుణ్ణి తృణీకరించే వారిని దేవుడు తృణీకరించాల్సిన అవసరం లేదు, కానీ వారే తృణీకరింపబడిపోతారు. మనుషుల ద్వారా, సమాజం ద్వారా తృణీకరించబడి వ్యర్థులైపోతారనమాట. దేవుడు పనిగట్టుకుని ఆయన మీద కక్ష పూని ఏం చేయాల్సిన అవసరం లేదు. ప్రియమైన దేవుడా, వాళ్ళే వ్యర్థులైపోతారనమాట. కాబట్టి దేవుని గణపరచాలి. హల్లెలూయా. గట్టి హల్లెలూయా. అయితే ఇప్పుడు మనకి తగ్గింపు రాకపోవడానికి కారణం ఏంటో ఒకసారి ఆలోచన చేద్దాం. అర్థమైందండి? ప్రతి ఒక్కళ్ళకి తగ్గింపు రాదు, అందరికీ రాదు, కొంతమందికి మాత్రం వస్తాయి. ఎందుకు వస్తుందంటే వాళ్ళేంటో వాళ్ళకి తెలిసినప్పుడు, దేవుడేంటో వాళ్ళకి తెలిసినప్పుడు అప్పుడు మనకి తగ్గింపు వస్తాయి. మనమేంటో మనకు తెలీదు. మనకి కొంత అభిప్రాయం ఎక్కువ. మనకున్న అభిప్రాయము దేవునికి కలిగినంత అభిప్రాయం ఉందట. ఏ అభిప్రాయం ఉందండి? దేవునికి కలిగినంత అభిప్రాయం. ప్రియమైన దేవుడా, చూడండి ఇప్పుడు తీయండి యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలోనికి రండి.
తూరు రాజుని గురించి దేవుడు మాట్లాడుతూ తూరు రాజుతో దేవుడు అంటున్నాడు, నీవు మానవుడు అయ్యుండి, చూడండి 28వ అధ్యాయం 2వ వచనంలో ఆఖరి లైన్లో ఉంటుంది అనమాట. నీవు దేవుడవు కాక మానవుడు అయ్యుండి దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు. ఏముంది అక్కడ? వింటున్నారా? అర్థమవుతుందండి? ఆ తూరు రాజు, తూరు అంటే దేశం అనమాట. తూరు దేశం యొక్క రాజు కట ఒక అభిప్రాయం ఉందట. ఏ అభిప్రాయం? ఆయన దేవుడు కాదు కానీ దేవుడుకున్నంత అభిప్రాయం ఉందట. దేవుడిలాగా ఆలోచన చేస్తారట, దేవుడు అన్నట్టుగా ఆలోచన చేస్తారట. అర్థమైందండి? అలాగ ఆలోచన చేయడాన్ని బట్టి దేవుడు అంటున్నాడు, నీవు మానవుడు అయ్యుండి దేవునికి కలిగినంత అభిప్రాయం నీవు కలిగి ఉన్నావు అంటున్నాడు. అందుకే చూడండి, ఈ దినాన మన గురించి ఎక్కువ అంచనా, దేవుని గురించి తక్కువ అభిప్రాయం మనల్ని దేవునికి దూరం చేస్తుంది. ఏం చెప్పాను? మన గురించి ఎక్కువ అభిప్రాయం, దేవుని గురించి తక్కువ అంచనా. దేవుడి గురించి తక్కువ అంచనా వేస్తున్నాం, మన గురించి మాత్రం ఎక్కువగా ఊహించుకుంటున్నాం. నేను ఇలాగు, నేను అలాగు, నేను ఇది చేయగలను, అది చేయగలను, ఏదైనా చేయగలను అని మనం ఊహించుకుంటున్నాం. మన ప్రాణం ఏపాటిది, మన జీవం ఏపాటిది, ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే నీటి ఆవిరి వంటిది. ఎలాంటిదమ్మా? నీటి ఆవిరితో సమానం. మనం ఎందుకు పనికిరాని మట్టివారం. మనం ఏంటండి? మట్టివారం. ప్రియమైన దేవుడా, మట్టిలో నుండి వచ్చాం, మళ్ళీ మట్టిలో కలిసిపోతాం. కొన్నాళ్ళ ముచ్చటే, 3 నాళ్ళ ముచ్చటే, అర్థమైందండి? కానీ దేవుడికి ఉన్నంత అభిప్రాయం మనకి ఉండకూడదు. ప్రియమైన దేవుడా, దేవుడు దేవుడే, మనిషి మనిషే. అది గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. మనం చాలా మంది అంటారు మనిషే దేవుడు అంటున్నారు. ఎవరట? మనిషే దేవుడట. మనిషి దేవుడు కాదు, మనిషిలో దేవుడు ఉన్నాడు, కానీ మనిషి మాత్రం దేవుడు కాదు. దేవుని ఆత్మ మనలో ఉన్నారు. ఎవరున్నారండి? దేవుని ఆత్మ మనలో ఉన్నారు, కానీ మనం దేవుడు కాదు. మనలో దేవుని ఆత్మ ఉన్నంత మాత్రాన మనము దేవుడు కాదు. ప్రియమైన దేవుడా, సో మనలో దేవుని ఆత్మ ఉన్నంత మాత్రాన మనము దేవుడని మనం అనుకుని భ్రమపడకూడదు. అర్థమైందండి? అలా ఊహించకూడదు. అర్థమైందండి? కాబట్టి దినాన మనము తగ్గించుకుని దేవునికి లోబడి జీవిస్తే అది మనకి ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కీర్తనల గ్రంథం 75వ కీర్తన 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. కీర్తనల గ్రంథం 75వ కీర్తన 7వ వచనం చదవండి. దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. తూర్పు నుండి కానీ పడమ నుండి కానీ హెచ్చు కలగదు. దేవుడే ఒకరిని తగ్గిస్తాడు, దేవుడే ఒకరిని హెచ్చిస్తాడు. దేవుడు తగ్గిస్తే మనం ఎప్పటికీ పైకి రాలేము, దేవుడు పైకి తీసుకొస్తే ఎవరు మనల్ని తగ్గించలేరు. హల్లెలూయా. అర్థం ఉందండి? ఎవరన్నా హెచ్చించేది? దేవుడే మనల్ని హెచ్చిస్తాడు. మన కొమ్ము ఘనతను ఉందినట్లు హెచ్చించేది ఆయనే. ప్రియమైన దేవుడా, అందుకే మనం ఏం చేయాలంటే ఆయన చేతి కింద దీన మనస్సు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? దీన మనస్సు కలిగి ఉండాలి. మీకా గ్రంథంలో 6వ అధ్యాయంలో 8వ వచనంలో ఈ మాట మనకు కనిపిస్తుంది. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో ఆ మాట నాతో పాటు చెప్పండి. నాతో పాటు చెప్పండి. నీ దేవుడైన యెహోవా ఎదుట దీన మనస్సు కలిగి నడుచుకొనుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుడు మనల్ని అడుగుతుంది ఏంటంటే న్యాయంగా నడుచుకోవడం, కనికరం, ప్రేమించడం, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించడం. ఇంతే కదా నిన్ను అడుగుతున్నాడు. ఇది నువ్వు చెయ్యి, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దినాన అసలు విషయంలో నేను వస్తున్నాను, జాగ్రత్త వినండి. మనము ఏం చేస్తున్నామంటే మనం అంటే మనుషులు, మనం సంఘస్థులు ఒక్కలే కాదు, అవునా? మనం ఏం చేస్తున్నామంటే మన ప్లేస్లో మనం ఉండకుండా మనం దేవుని ప్లేస్లోకి వెళ్తున్నాం. ఎవరి ప్లేస్లోకి వెళ్తున్నాం? దేవుడి ప్లేస్లోకి వెళ్తున్నాం. దేవుడి ప్లేస్లో కూర్చుని ప్రియమైన దేవుడా, దేవుడిలాగా సంథింగ్ గ్రేట్ లాగా ఫీల్ అవుతూ ఉంటాం. ప్రియమైన దేవుడా, అక్కడే తేడా వచ్చేస్తుంది అనమాట. అర్థమైందండి? చూడండి, కొన్నిసార్లు యాక్సిడెంట్స్ అవుతుంటాయి. యాక్సిడెంట్ అయినప్పుడు చెయ్యి ఇరిగిపోదు కానీ ఇక్కడ డిస్లొకేషన్ అవుతుంది, స్థానభ్రంశం చెందుతుంది. ఏం చెందుతుందని? స్థానభ్రంశం అంటారు. ఉండాల్సిన స్థానంలో ఈ యొక్క ఎముక లేదనుకోండి, పక్కకు వచ్చింది అనుకోండి, దీన్ని కదపలేమన్నమాట. ఇలా కదిపిన నొప్పి, అలా కదిపిన నొప్పి, అలానే ఇలా ఉండిపోద్ది చెయ్యి. ఇంకా అవునా? డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే కట్టు కట్టి లాగి మళ్ళీ సెట్ చేసి మళ్ళీ కట్టేసి కదపకుండా ఉంచమంటాడు. అర్థమైందని? డిస్లొకేషన్ అవుద్ది. ఇప్పుడు ఏమవుతుందంటే మన స్థానము కింద మీద అయిపోవడాన్ని బట్టి
మన పరిస్థితులు కూడా కింద మీద అయిపోతున్నాయి. అర్థమవుతుందన్నమాట. మనము మనం ఉండవలసిన స్థలంలో మనం ఉండలేదు. అందుకే చూడండి, రోమీయులు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో 3వ వచనంలో భక్తుడైన పౌలు గారు ఈ మాట చెప్తూ ఉంటారు. రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం చూడండి. తనను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను చాలండి. చూసారండి ఏం చెప్తున్నాడు పౌలు గారు? అవునా, తనను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువ ఎంచుకోకూడదు. అర్థమండి? అవునా, తగిన రీతిగా నీవెంతో అంతే నువ్వు అనుకుంటే నీకు స్వస్థ బుద్ధి ఉంటుంది. నువ్వు ఎంతో అంతకంటే ఎక్కువగా ఆలోచన చేసావు అనుకోండి, నీలో జీవపడమ్మ ఉందని అర్థం. ఏముందని అర్థం? జీవపడమ్మ. జీవపడమ్మ అంటే అర్థం ఏంటంటే లేని స్థితిని చూపించుకోవడానికి జీవపడమ్మ అంటారు. అర్థమండి? ఉన్న స్థితిని దాచుకోవడము తప్పే, లేని స్థితిని చూపించడము తప్పే. మనం ఎంతో అంతే ఉండాలి. నీ జ్ఞానం ఎంత అయితే అంత. అవునా, ఎక్కువ అభిప్రాయం కలిగి ఉండి తూరు రాజు గురించి మాట్లాడుకున్నాం. మానవుడు అయ్యుండి దేవునికి కలిగినంత అభిప్రాయం కలిగి ఉన్నాడట. దావీదు భక్తుడు అంటాడు, అలాంటి మాటలు మనం మాట్లాడకూడదు అంటాడు. 139వ కీర్తనలో ఆ మాటలు ఉంటాయి, తీకండి. అవునా అవునా అవి మనుషుడు పలకకూడదు. దేవుడు పలికే మాటలు ఎవరు పలకూడదండి? మనుషుడు పలకూడదు. అవి ఆయన మాత్రమే పలకాలి. అవి గొప్ప మాటలు. నేను పలికాను అనుకోండి, అది గర్వం, అది దౌష్ట్యం, అది చెడుతనం. అర్థమైందండి? అందుకని మనము మన ప్లేస్లో ఉండాలి, దేవుని ప్లేస్లో పెట్టాలి. హల్లెలూయా. అదే సమతుల్యమైన భక్తి. ఏ భక్తి? సమతుల్యము అనే పదము గుర్తుపెట్టుకోండి. అనా, సమపాళ్ళు అనే పదం కూడా గుర్తుపెట్టుకోండి. సమపాళ్ళు వేరు, సమతుల్యం వేరు. సమపాళ్ళు అంటే ఏంటి? మా పిల్లలు చిన్నప్పుడు పాస్టర్ గారు చిన్నప్పుడు పెరుగు కలిపి పెట్టేవాళ్ళు. ఒకసారి ఎప్పుడో పెరుగు వేసుకోండిరా అంటే వాళ్ళు 2 స్పూన్లు పెరుగు వేసుకున్నారు. ఉప్పు వేసుకున్నప్పుడు 2 స్పూన్లు వేసుకున్నారు. ఇప్పుడు ఏమైంది? ఎక్కువైపోయింది. సమపాళ్ళు వేసుకున్నారు. ఎంత వేసుకోవాలో వాళ్ళకి తెలియదు. దాన్ని సమపాళ్ళు అంటారు. సమపాళ్ళు పనిచేయవు అన్ని దగ్గర. సమతుల్యం కావాలి అంటే పెరుగిని తీసుకుంటే చిటికెడు ఉప్పు వేసుకోవాలి, అప్పుడు సమతుల్యంగా ఉంటుంది. అర్థమైందండి? సో అలాగూ మన ఆత్మీయ జీవితంలో మనం సమతుల్యంగా ఉండాలంటే మనం ఉండాల్సిన ప్లేస్లో మనము, దేవుడు ఉండాల్సిన ప్లేస్ దేవుడు ఉంటే అప్పుడు మనం అన్ని విషయాల్లో సమతుల్యంగా ఉంటాం. ఎలా ఉంటామండి? అర్థమవుతుందన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దేవుడు నేను ఒకటే అని సమపాళ్ళలో కలిపేస్తున్నాం. ఎలా కలిపేస్తున్నాం అండి? సమపాళ్ళలో. దేవుడు నేను ఒకటే, దేవుడు నాలాంటోడే అని మనం అనుకుని దేవుడిని తక్కువ అంచనా వేస్తున్నాం. అందుకే భ్రమపడి మోసపోతున్నాం. అందుకే దేవుడిని తక్కువ అంచనా వేయకూడదు. ఆయన గొప్పవాడు, ఆయన మహోన్నతుడు, ఆయన సర్వోన్నతుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన జ్ఞానము అమితమైనది, ఆయన ఆలోచనలు తరతరాలు ఉంటాయి అన్నమాట. అర్థమైందని? మన ఊహకు అందనవి. 50వ కీర్తనలో ఆ మాట మనకు కనిపిస్తుంది. 50వ కీర్తన చూడండి. 50వ కీర్తనలో 21వ వచనంలో ఆ మాట మనం చదువుకోవచ్చు. అనేక చెడు పనులు భక్తులు చేస్తున్నారట, కానీ దేవుడు ఓన్లే మారతారులే అని చెప్పేసి మౌనంగా ఉంటున్నాడు. మౌనంగా ఉంటుంటే వాళ్ళు అనుకుంటున్నారట దేవుడు నాలాంటి వాడే అనుకుంటున్నారట. చూడండి, అందుకు ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటుని, అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకున్నావు. నేను నీ వంటి వాడనని నీవు అనుకుంటున్నావు. దేవుడట మనలాంటి వాడని మనం అనుకుంటున్నామట. అక్కడ తేడా వచ్చేస్తుంది. దేవుడు మనలాంటివాడా? మన దగ్గరికి వచ్చాడు కానీ మనలాంటివాడు కాదు. హల్లెలూయా. ఆయన మహోన్నతుడు, నిత్య నివాసి, పరిశుద్ధుడు, తగ్గించుకుని వచ్చాడు. ఎలాగొచ్చాడమ్మా? విన్నారు? అర్థం ఉంది? హల్లెలూయా. అవునా? దేవుడు మన పోలికలు వచ్చాడు, కానీ మనలాంటి వాడు మాత్రం కాదు. మనలా పాపం చేయడు, మనలా అబద్ధాలు ఆడు, మనలా దొంగతనాలు చేయడు, మనలా మోసం చేయడు. ఆయనలో క్రామ, క్రోధ, మద లక్షణాలు ఏమీ లేవు. పాపుల్లో చీరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆయన. హల్లెలూయా. అదనమాట. అందుకని ఆయన, అవునా చండి, ఆయనే మనమే ప్రియమైనది. హల్లెలూయా. సో మన గురించి మనకు ఒక అవగాహన ఉండి, దేవుని గురించి ఒక అవగాహన ఉంటే అప్పుడు మన ఆత్మీయ జీవితం సమతుల్యంగా ఉంటుంది. అర్థమవుతుందన్నమాట. సమతుల్యం అనే పదం అర్థమైందండి? అర్థమైందా? సమతుల్యంగా ఉండాలా, సమపాళ్ళు ఉండాలా? కొన్ని సమపాళ్ళు ఉండాలి, అది వేరే విషయం.
కొన్ని సమతుల్యంగా ఉండాలి. అప్పుడే రుచి, అవునా, పద్ధతి. హల్లెలూయా. లేకపోతే తేడా వచ్చేస్తాయి అనమాట. అందుకని దినాన మనల్ని మనం తగ్గించుకోవాలి. 2 విషయాలు మీకు చూపించి, పాత నిబంధనలో ఒక విషయం, కొత్త నిబంధనలో ఒక విషయం చూపించి నేను ముగిస్తాను. చాలా జాగ్రత్తగా వినండి ప్రియమైన దేవుడా. మొదట కొత్త నిబంధనలను చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రికలోనికి రండి, 15వ అధ్యాయము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలోనికి రండి. 15వ అధ్యాయంలో 7, 8 వచనాల్లో లేకపోతే 9 వచనాల్లో ఈ మాటలు మనకు కనబడతాయి. పౌలు గారు అంటున్నారు, 9వ వచనం చదువుతున్నా చూడండి. ఏలయనగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను కాను. ఏమంటున్నాడండి పౌలు గారు? అవునా, యేసు ప్రభువు వారు నమ్మకుండా సంఘాన్ని హింసిస్తున్నాడు. ఒకరోజు దేవుడు దమస్కు మార్గంలో దర్శించాడు, మారు మనసు పొందాడు, యేసే దేవుడని తెలుసుకున్నాడు. యేసు ప్రభువు వారు 12 మంది శిష్యుల్లో తో కంపేర్ చేసుకుంటే నేనేం తక్కువ కాదు. ఏమన్నాడు? వాళ్ళ కంటే నేను ఎక్కువ ప్రయాసపడ్డాను, ఎక్కువ సేవ చేశాను, ఎక్కువ సువార్త చేశాను, ఎక్కువ సంఘాలు తిరిగాను, ఎక్కువ సంఘాలు కట్టాను, ఎక్కువ దేశాలు తిరిగాను. ఖండాల్లో ఆయన సేవ చేశాడు. అలా ఆ రోజుల్లోనే ట్రాన్స్పోర్టేషన్ లేని దినాల్లోనే పడవల మీద, ఒంటెల మీద, గుర్రాల మీద, కాలి నడకన ఆయన ప్రయాణాలు చేసి ప్రతి పట్టణంలో, ప్రతి దేశంలో, ఆయన వెళ్ళిన ప్రతి గ్రామంలో సంఘాలు కట్టి దేవుని సేవ చేశాడు. హల్లెలూయా. యేసు ప్రభువు వారి 12 మంది శిష్యులు చేసిన దానికంటే ఎక్కువగా కూడా పౌలు గారు సేవ చేశాడు. అందుకని అంటున్నారు, నేను అపోస్తలులందరిలో తక్కువ వాడిని కాదు. అర్థమని ఆయన తను కంపేర్ చేసుకున్న అంశం అన్నమాట ఇది. సో తక్కువ వాడను కాదంటున్నాడు. ఇంకో దగ్గరికి వచ్చాక ఏమంటున్నాడు చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, 3వ అధ్యాయం 11వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం ఆఖరి లైన్లో ఈ మాట ఉంటుంది. ఆఖరి లైన్లో, పరిశుద్ధులందరిలో అత్యల్పుడునైన నాకు ఈ కృప అనుగ్రహించబడింది. అంటే అన్యజనులకు యేసు ఎవరో స్పష్టంగా బోధించే కృపను పరిశుద్ధులందరిలో అత్యల్పుడునైన నాకు దేవుడి కృపనిచ్చాడు అంటాడు. హల్లెలూయా. ఇందాకేమన్నాడు? అపోస్తలులతో నేను తక్కువ వాడిని కాదన్నాడు. ఇక్కడేమన్నాడు? పరిశుద్ధులందరిలో నేను చిన్నోడిని అంటున్నాడు. ఏమన్నాడమ్మా? ఏమన్నాడు? పరిశుద్ధులు. ఇప్పుడు మన సంఘంలో ఉన్న మనందరం పరిశుద్ధులే. ఈ పరిశుద్ధులందరిలో నేనే చిన్నోడిని అంటున్నాడు. ఏమన్నాడు? నాకంటే వాళ్ళు ఎక్కువ పరిశుద్ధులు, నాకంటే వాళ్ళు ఎక్కువ నీతిమంతులు, నాకంటే వాళ్ళు ఎక్కువ మంచోళ్ళు, నాకంటే వాళ్ళు అని వాళ్ళని పైన పెట్టి ఈయన తక్కువగా చేసి, అవునా, తగ్గించుకుని మాట్లాడుతున్నాడు. అర్థమవుతున్న మాటలు? హల్లెలూయా, హల్లెలూయా. సో పరిశుద్ధులందరిలో అత్యల్పుడని తను తగ్గించుకుంటూ ప్రస్తావిస్తున్నాడు. ఇంకో దగ్గరికి వచ్చాక 1 తిమోతి 1వ అధ్యాయం చూడండి, 16వ వచనంలో మాట ఉంటుంది. 1 తిమోతి 1వ అధ్యాయము 16వ వచనంలో ఏమంటున్నాడంటే, నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నా యందు కనబరుచున్నట్లు నేను కనికరింపబడి తిని అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏం పోల్చుకున్నాడు? పాపుల్లో ప్రధానుడట, పరిశుద్ధుల్లో అల్పుడు అంటున్నాడు. చూసారు, తగ్గించుకుంటూ వచ్చాడు. అలా తగ్గించుకుంటూ దేవుని కనపరుస్తున్నాడు. ఎవరిని కనపరుస్తున్నాడమ్మా? అర్థమవుతున్న మాటలు? సో పాపుల్లో ఆయన పాపి కాదు, అంటే పాపంలో జీవించాడు. ఎందుకు పాపం జీవించాడంటే సంఘాన్ని హింసించాడు ఘోరంగా. యేసయ్య నమ్ముకున్న వాళ్ళని యేసు ప్రభు దేవుడు కాదని అనుకుని హింసించాడు, కొట్టాడు, చెరసాల్లో పడేశాడు, అవునా, చంపే వాళ్ళతోటి ఏకీవించాడు. అందుకే నేను అసలు అపోస్తుని అనిపించుకోవడానికి యోగ్యుని కాదంటాడు. ఎందుకంటే సంఘమును అపరిమితంగా హింసించాను అని ఆ ప్రధాన పాపిని, నాలాంటి పాపం ఇంకెవ్వరు కూడా చేయలేరు ప్రపంచం మొత్తం మీద. అవునా, పాపులందరిలో ఫస్ట్ ప్రైజ్ ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే నాకే ఇవ్వాలంటాడు. అర్థమని అంతలాగా తగ్గించుకుని, అవునా, దేవుని హెచ్చిస్తున్నాడు. హల్లెలూయా. ఈ దినాల్లో మనకి ఏ విషయంలో తగ్గింపు ఉండదు. భార్య భర్తల మధ్య తగ్గింపు ఉండదు, అన్నదమ్ముల మధ్య తగ్గింపు ఉండదు, అవునా, సహోదరుల మధ్య తగ్గింపు ఉండదు. పొరపాటున ఏదైనా ఒక మాట అంటే ఏంటండి ఇంత కోపం పెట్టేసుకుంటాం. అవునా కదండి? ఎక్కడ లేని కోపం, రోషం, పౌరుషం వచ్చేస్తుంది. అవునా, మిగిలిన విషయాలు మాత్రం ఉండదు. అవునా కదండి? కాబట్టి దినాన ప్రియమైన దేవునురా, మనం తగ్గించుకుని ఉంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దినాన ప్రియమైన దేవునురా, నిన్ను నువ్వు తగ్గించుకో, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు తగ్గించుకోకపోతే దేవుడు తగ్గిస్తాడు. ఎవరు తగ్గిస్తారు అంటే నేను భయపెడతలేరు,
జరిగేది చెప్తున్నా అంతే. అర్థమైందండి? నేనేం భయపెడతలేదు మిమ్మల్ని. అవునా? ఆ! భయపడాలి కూడా. ఏం చేయాలి? భయపడడం మంచిది. హల్లెలూయా! హల్లెలూయా! ఇంకొక అంశం చూసుకొని మనం ముగించుకుందాం. పరమగీత గ్రంథంలోనికి రండి. పరమగీత గ్రంథం 2వ అధ్యాయం చూడండి. షూలామితి దేవుని గురించి ఎలాంటి అభిప్రాయం కలిగి ఉందో, ప్రభువు గురించి, అవునా, సంఘం గురించి రాయబడిన పత్రిక ఇది. లవ్వర్స్ గురించి రాసింది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువును సంఘాన్ని దృష్టిలో పెట్టుకొని, అవునా, ఆ, ఆ, ఈ పుస్తకాన్ని రాయించారు. వేరేగా మనం భావించకూడదు. కానీ లోకస్తులు ఏం చేస్తారంటే దీన్ని డిఫరెంట్గా చూస్తుంటారు. కాబట్టి అలా చూడకూడదు. అయితే చూడండి, ఇప్పుడు పరమగీత గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాను. నా ప్రియుడు నావాడు, నేను అతనిదా అన్నాను. తర్వాత 6వ అధ్యాయం 3వ వచనం చూడండి. 6వ అధ్యాయం 3వ వచనంలో, నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానను, అతడును నావాడనుంది. 7వ అధ్యాయం 10వ వచనం చూడండి. నేను నా ప్రియుని దానను, అతడు నా యందు ఆశాబద్ధుడు. 3 మాటలు మీరు అండర్లైన్ చేసుకుని ఇంటికి వెళ్ళాక మళ్ళీ చదవండి, అర్థమవుద్ది. మళ్ళీ చదువుతున్నాను. 2వ అధ్యాయం 16వ వచనంలో, నా ప్రియుడు నావాడు, నేను అతని దానను అంటుంది. అంటే దేవుడు నావాడు, నేను దేవునికి చెందిన దాన్ని అనే ఒక మంచి ఉద్దేశంతో చెప్తుంది. అది తప్పేమీ కాదనమాట. అవునా? అవగాహన లేనప్పుడు, చిన్న ప్రాయం ఉన్నప్పుడు, దేవుని గురించి తక్కువ అవగాహన ఉన్నప్పుడు, మన గురించి ఎక్కువ అంచనా ఉన్నప్పుడు, ఆయన నేను ఒకటే అన్నట్టు మాట్లాడతాం. ఏం మాట్లాడతాం అండి? ఆయన నేను ఒకటే. నా ప్రియుడు నావాడు, నేను అతను, ఆయన నా కోసం ఉన్నాడు, నేను ఆయన కోసం ఉన్నాను అన్నట్టుగా ఇక్కడ మాట్లాడుతుంది. తర్వాత ఏం మాట్లాడుతుంది? 6వ అధ్యాయం 3వ వచనంలో, లేదు లేదు, నేను ఆయన కోసం ఉన్నాను, ఆయన నా కోసం ఉన్నాడు అంటుంది. ఏమంటుంది? మార్చింది. ఇక్కడ ఏం చేసిందండి? అటు నుంచి ఇటు మార్చింది. అర్థమైందా అన్నమాట? అటు నుంచి ఇటు మార్చి, అవునా, నేను ఆయన దానను, ఆయన కూడా నావాడే. అవునా? నేను నా ప్రియుని దానను, అతడును నావాడే అంది. అవునా? తర్వాత గ్రహింపులోకి వచ్చి 7వ అధ్యాయం 10వ వచనం అంటుంది, లేదు లేదు, నేనే అతని దానను, నేను నా ప్రియుని దానను, అతడు నా యందు ఆశాబద్ధుడు. హల్లెలూయా! హల్లెలూయా! గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడు మనల్ని తన మహిమ కోసం సృష్టించుకున్నాడు. మన కోసం దేవుడు లేడు, మనమే దేవుడి కోసం ఉన్నాం. ఎవరి కోసం ఉన్నామండి? అదేంటండి పాస్టర్ గారు, మరి ఎవరి కోసం సిలువలో ప్రాణం పెట్టారు అంటే మన కోసమే పెట్టారు, కాదని నేను అనట్లేదు. మనల్ని దేవుడు సృష్టించినప్పుడు మనం ఆయన మనసులో ఉన్నాం. జగత్తు పునాది వేయబడక మునిపే మనమట దేవుని మనసులో ఉన్నామట. కానీ ప్రియమైన దేవుడరా, రక్షింపబడితే మాత్రం ఆయన హృదయంలో ఉంటాం. ఎక్కడ ఉంటాం? హృదయంలో ఉంటాం. హల్లెలూయా! హల్లెలూయా! అర్థమైందండి? కాబట్టి ఇప్పుడు గమనించవలసిన విషయం ఏంటంటే, మనము ఆయన మహిమ కోసం సృష్టించబడ్డాం. దేవుడు కోసం మనం సృష్టించబడ్డాం. కానీ మనం ఏంటంటే, నా కోసం దేవుడు ఉన్నాడు అన్నట్టుగా మనము భావించి, అవునా, ఆయన్ని మనం వాడుకుంటూ ఉంటాం. దేవుణ్ణి వాడుకోవద్దు ప్రియమైన దేవుడా, దేవుని చేత వాడబడదాం. హల్లెలూయా! ఏంటండి? దేవుణ్ణి వాడుకునేవారు కొందరైతే, దేవుని చేత వాడబడేవారు కొందరు అనమాట. దేవుణ్ణి వాడుకోవడం మంచిదా? దేవుడు మనల్ని వాడుకోవడం మంచిదా? హల్లెలూయా! కరెక్ట్ చెప్పారు. అవునా కదండి? అందుకని మనం ఏంటండి, నేను నా ప్రియుని దానను. అంతే. మన ప్రియుడు యేసయ్య అన్నమాట. మనము ఆయనకు చెందిన వారం. ఎవరికి చెందిన వారం? యేసయ్యకు చెందిన వారం. తన మహిమ కోసం ఆయన మనలను సృష్టించాడు ప్రియమైన దేవుడా. ఈ అవగాహన లేకపోతే మనము ఎక్కువ అంచనా వేసుకుంటాం. ఏం చేస్తుంటామండి? ఎక్కువ అంచనా వేసుకుని నా అంత గొప్పోడు ఎవరు లేరు అనుకుంటాం. కానీ దేవుడు మనల్ని చూసి, అలా అనుకునే వాళ్ళని చూసి మనసులో అనుకుంటాడట. 103వ కీర్తన 14 వచనంలో మాట ఉంటుంది. 103వ కీర్తనలో 14 వచనం చూడండి. 103వ కీర్తన 14 వచనంలో, చాలండి. ఏంటి దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్ట, వాళ్ళని నేను మట్టితో సృష్టించాను, అవునా, వాళ్ళు మట్టోళ్ళు, అంతకంటే ఎక్కువేం కాదని ఆయన అనుకుంటాడు. మనం మాత్రం రేగుతుంటామంట. ఒక కొండని అడిగారట, కొండ నువ్వు ఇప్పుడు చల్లగుంటావు, ఏంటి సంగతి అంటే,
అప్పుడు ఆ కొండ చెప్పిందట, నేను మట్టిలో నుంచి వచ్చానని ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకుంటాను, అందుకే నేను చల్లగా ఉంటాను అన్నదట. ఏంటండి, ఎందులో నుంచి వచ్చిందట? కొండ ఎందులో నుంచి వచ్చింది? మట్టిలో నుంచి వచ్చింది. అందుకే నేను మట్టిలో నుంచి వచ్చానని జ్ఞాపకం ఉంచుకుంటుంది, అందుకే అది చల్లగా ఉంటుందట. కానీ మనం మట్టిలో నుంచి వచ్చామన్న సంగతి మనకు తెలియదు. అవునా? ఈ శరీరం ఏంటమ్మా? మట్టి. అవునా? మట్టిలో ఎన్ని ఖనిజాలు ఉన్నాయో అన్ని ఖనిజాలు ఈ శరీరం ఉన్నాయి. అర్థమైందండి? భూమిలో ఎన్ని ఖనిజాలు, అర్థమైందండి? అన్ని కేటగిరీస్ అన్నిటిని కనుక, అవునా, చాలా ఉన్నాయి. అన్నిటినీ 14 కేటగిరీస్ చేశారు. ఆ 14 కేటగిరీస్ సంబంధించిన ఖనిజాలు, అవునా, మన బాడీలో ఉన్నాయి. హల్లెలూయా. అవునా? భూమిలో నుంచి పుట్టాము, భూమిలో నుంచి వచ్చామనే దానికి నిదర్శనంగా కరెక్ట్గా మ్యాచ్ అయిందనమాట. అంటే ఉన్నాయి 96 పైన, 100 పైన ఉంటాయి రకరకాలు. బంగారం, వెండి, అవునా, ఇత్తడి, అవునా, ఇవి ఉంటాయి కదా, సిల్వరు, ఇవన్నీ లెక్క పెడితే బోల్డ్ అనమాట. అవన్నిటిని 14 రకాలు చేస్తే ఆ 14 రకాలు మన బాడీలో ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. సో అందుకని మనం మంచి వారం. కానీ ఈ మట్టిలో దేవుడు మహదైశ్వర్యం ఉంచాలనుకుంటున్నాడు. ఏం ఉంచాలనుకుంటున్నాడు? మహదైశ్వర్యం. దేవుడు తన వాక్యాన్ని, తన ఆత్మను, తన కృపను మనలో ఉంచాలని ఆశపడుతున్నాడు. ఈ మట్టిలో అది లేకపోతే ఇది మట్టి అన్నమాట. కాబట్టి మనం అతిశయించకూడదు. ఏం చేయకూడదమ్మా? అతిశయించకూడదు, గర్వించకూడదు. దేవుడికున్న అభిప్రాయం మనకి ఉండకూడదు. మన ప్లేస్లో మనం ఉండాలి, దేవుడి ప్లేస్లో దేవుడిని పెట్టాలి, అంతే. అప్పుడు మనం సమతుల్యంగా ఉంటాం, కింద మీద అవ్వకుండా ఉంటాం. కాబట్టి దినాన ప్రియమైన దేవుడా, తగ్గించుకోవడం ఏం తప్పు కాదన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు 10 అగ్గిపుల్లలో మీరు చూసే ఉంటారు, ఒకసారి వాట్సాప్లో వచ్చింది. అవునా? ఈ అగ్గిపుల్ల నిప్పు అంటుకుంది. ఇది దీనికి అంటించింది, ఇది దీనికి అంటించింది, ఇది దీనికి అంటించింది, ఇది దీనికి అంటించింది, ఇది వెనక్కి తగ్గింది. అప్పుడు ఈ 4 అగ్గిపుల్లలు కాలకుండా ఆగిపోయాయి. అవునా కదండి? ఒకళ్ళు వెనక్కి రావడాన్ని బట్టి ఏమైంది? సేవ్ అయిపోయి, మిగిలిన సేవ్ అయిపోయారు. అవునా? ఎవరు వెనక్కి వస్తే, అవునా, తర్వాత వాళ్ళు సేవ్ అవుతారు. మనం వెనక్కి రావట్లేదు, అందుకే మనం సేవ్ అవ్వట్లేదు, తగ్గించుకోవట్లేదు. తగ్గించుకుంటే కనుక సేవ్ అయిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. స్కూల్లో పోటీలు పెడతారు, మీరు ఎప్పుడైనా చూసారో లేదో. అవునా? ఒక గీత గీస్తారు, అవునా, ఒక తాడు ఇస్తారు. అవునా? తాడిచ్చి, అవునా, అటు 5గురిని ఇటు 5గురిని ఎవరి బలం ఎక్కువ ఉందో ఏం చేస్తారు? లాగమంటారు. అవునా? పోటీతో లాగుతూ ఉంటారు. అవునా? ఇటు ముందుకెళ్ళినోడు గెలుస్తాడా, వెనక్కి వెళ్ళినోడు గెలుస్తాడా? ముందుకెళ్ళినోడు ఓడిపోయినట్టు, వెనక్కి వచ్చినోడు, ఎందుకంటే వాళ్ళని ఇటు లాగాడు, ఈయన వెనక్కి వెళ్ళాడు. అవునా? సో మనం ఒక్కొక్కసారి వెనక అడుగు వేయడం కూడా మనకు విజయమే. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందన్నమాట? వెనక అడుగు వేయడం కూడా విజయమే. అవునా? వెనక అడుగు అప్పుడప్పుడు వేయాల్సి వస్తుంది, కానీ అది అపజయం కాదు, విజయం అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. గమ్యం చేరాలి. మనం ఎక్కడ చేరాలమ్మా? గమ్యం చేరాలి, కానీ ముందుకు వెళ్ళకూడదు. చాలాసార్లు ముందుకు వెళ్ళిపోతున్నాం, గమ్యం చేరట్లేదు. ఇప్పుడు వైజాగ్ నుంచి దేవరపల్లి రావాలి, దేవరపల్లి దాటి ఇంకేదో ఊరు వెళ్ళిపోయాం అనుకోండి, వాళ్ళు ముందుకు వెళ్ళిపోయినట్టు. కానీ దేవరపల్లి రావాలి, కానీ ముందుకు వెళ్ళారు. మళ్ళీ గమ్యం చేరాలంటే వెనక్కి రావాలి, అంతే కదమ్మా? ముందుకు వెళ్ళినంత మాత్రాన మనం సంబరపడిపోకూడదు, గమ్యం చేరితేనే సంబరపడాలి. హల్లెలూయా. అర్థమైందండి? ఇక ముందుకు వెళ్ళిపోయినా మళ్ళీ వెనక్కి వస్తేనే మనం గమ్యం చేరతాం. అందుకే కొన్నిసార్లు తగ్గించుకోవాలి. అర్థమైందండి? కాబట్టి దినాన నీ దేవుని ఎదుట దీన మనస్సు కలిగి ప్రవర్తించాలి. ఎలా ప్రవర్తించాలి? అవునా? న్యాయముగా నాతో పాటు చెప్పండి. న్యాయముగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా మిమ్మును అడుగుచున్నాడు. హల్లెలూయా. అది కనుక మనం చేసామనుకోండి, మన ఆత్మీయ జీవితం సమతుల్యంగా ఉంటుంది. బ్యాలెన్స్ క్రిస్టియన్ లైఫ్ మనం జీవిస్తాం. లేకపోతే ఎత్తు పల్లాలు వచ్చేస్తాయి, తేడాలు వచ్చేస్తాయి. తేడా రాకుండా ఉండాలంటే నువ్వెవరో నీకు తెలియాలి. మనం ఎవరమ్మా? మంచివారం. దేవుడు తన చేతులు సృష్టించాడు. మన ఆయువు ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే నీటి ఆవిరితో సమానం. అవునా? కానీ ఎంత స్థిరుడైన ఒట్టి ఊపిరి వలె ఉన్నాడు. అవునా? కానీ మనము దేవునికి నమ్మితే, లోబడితే, దేవుడు ఏం చేస్తాడంటే మనలను తన హృదయంలో చేర్చుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి మన హృదయంలో చేర్చుకుంటే దేవుడు మనలను తన హృదయంలో చేర్చుకుంటాడు. అర్థమైందండి? పేతురు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 16వ వచనంలో ఈ మాట ఉంటుంది. 3వ అధ్యాయం 16వ వచనం చూడండి, నాతో పాటు చెప్పండి. మీ హృదయముల యందు
క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. యేసే స్థానం అది. మనం దేవుడి స్థానం ఎక్కడో అటక మీద పెట్టేస్తాం, అర్థమైందండి? అక్కడ కాదు యేసయ్య స్థానం. యేసయ్య స్థానం ఎక్కడమ్మా? మన హృదయం. మన హృదయాన్ని ఆయన తయారు చేశాడు. ఆయన కోసం ఈ కుర్చీ ఉంది. ఈ కుర్చీ ఎవరి కోసం ఉందండి? ఆయన కోసం ఉంది. ఈ కుర్చీ మీద నువ్వు కూర్చోకూడదు, సాతాన్ని కూర్చోబెట్టకూడదు, ఇంకెవరినో వ్యక్తుల్ని కూర్చోబెట్టకూడదు, ఇంకా దేన్నో కూర్చోబెట్టకూడదు. ఇక్కడ కూర్చోడానికి రైట్ ఎవరికి ఉందంటే దీన్ని సృష్టించిన దేవుడికే ఉంది. హల్లెలూయా. ఆయన్ని ఆ ప్లేస్లో తీసుకొచ్చి కూర్చోబెట్టినప్పుడే నీ ఆత్మకు శాంతి, నీ ఆత్మకు రక్షణ. హల్లెలూయా. అర్థమైందమ్మా? సో ఆయన ప్లేస్ ఇది అనమాట. ఇక్కడ కూర్చోబెట్టాల, మైండ్లో కాదు. అర్థమైందండి? మైండ్లో కాదు, ఇక్కడ ఉండాలి. ఆయన హృదయం అనే సింహాసనం మీద ఆయన్ని కూర్చోబెడితే ఆయన తన హృదయంలో నిన్ను ఉంచుకుంటాడు. హల్లెలూయా. అప్పుడు మనం పరలోకంలోకి వెళ్ళాక తలుపు తీస్తాడు. హల్లెలూయా. అర్థమైందండి? ఆయన హృదయంలో ఎవరైతే ఉన్నారో వారు పరలోకానికి రాగానే తలుపు తీసి ఆహ్వానిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుడా, తగ్గించుకోవడం రెండు రకాలు. ఒకటి మనం తగ్గించు. అందుకే యేసుప్రభువు చెప్పారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 3వ వచనంలో ఈ మాట ఉంటుంది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మను రక్షించుకోవడం కోసం ఎంత తగ్గించుకుంటావో అంత ఆశీర్వాదం, వాళ్ళే పరలోకానికి వెళ్తారు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆత్మరక్షణ కోసం తగ్గించుకోవాలి, కుటుంబ క్షేమం కోసం తగ్గించుకోవాలి, అవునా, సమాజం యొక్క క్షేమం కోసం తగ్గించుకోవాలి. దాన్ని చేతకాంతనం అనకూడదు, దాన్ని చేతకాంతనం అనకూడదు. ప్రియమైన దేవుడా, దాన్ని తగ్గించుకోవడం అనాలి తప్ప చేతకాంతనం అనకూడదు. హల్లెలూయా. కాబట్టి దినాన తగ్గించుకుందాం. దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఎప్పుడు హెచ్చిస్తాడు? తగిన సమయంలో. టైం వస్తుంది, ఆయన టైంలో ఆయన హెచ్చిస్తాడు. అప్పటి వరకు మనం ఏం చేయాలంటే ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సు కలిగి ఉండాలి. ఏ మనస్సు? దీన మనస్సు కలిగి ఉంటే ఆయన ఒకరోజు మళ్ళీ హెచ్చిస్తాడు. ఆయన హెచ్చిస్తే ఎవరు ఇంకా కింద దించలేరు. హల్లెలూయా. ఎవరికి అందనంత ఎత్తులో మనం ఉంటాం అనమాట. అప్పటి వరకు మనము ఓపిక కలిగి ఉండాలి. ఎలా ఉండాలి? ఓపిక, దీన మనస్సు కలిగి, నిరీక్షణ కలిగి ఉంటే ఆయన మనల్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఉన్నత స్థలంలో పెడతాడు. దేశం యొక్క ఉన్నత స్థలం మీదకి ఎక్కిస్తాడు. పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడు. అర్థమవుతున్న మాటలు విన్నారు బాబు? అవునా? అందుకే నీవేంటో నువ్వు తెలుసుకో, దేవుడేంటో తెలుసుకో. అవునా? మనం ఏంటో తెలుసుకోవాలంటే బైబిల్ చదవాలి, దేవుడు ఏంటో తెలుసుకోవాలంటే బైబిల్ చదవాలి. హల్లెలూయా. ఇందులో ఉంది, ఇందులో క్లియర్గా ఉంది. మనం ఎక్కడి నుంచి వచ్చామో, మన అవునా అవునా ఆరిజిన్, అవునా, పుట్టు పూర్వోత్తరాలన్నీ ఇందులో ఉంటాయి. దేవుడి గురించి ఇందులో ఉంటుంది. చరిత్ర తెలుసుకోవడానికి కాదు మనం బైబిల్ చదవాల్సింది, దేవుని యొక్క గొప్పతనం, మంచితనం, ఔన్నత్యం తెలుసుకోవడం కోసం బైబిల్ చదవాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు అంటే భక్తి, విశ్వాసము, అవునా, భయము, అవునా, ఇవన్నీ మనకు పుట్టుకొస్తాయి. అప్పుడు మనం ఆయన్ని, ఆయన నామమునకు చెందవలసిన మహిమను ఆయనకి చెందిస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. అట్టి కృపా దేవుడు మనకు దయచేయను గాక. లేచి నిలబడండి, లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. క్లియర్ చేసి కాపీ. తండ్రి మీకు వందనాలయ్యా, రక్షకుడా మీకు వందనాలు. ఇంతవరకు మీరు చూపిన కృప, దయ, కనికరుని బట్టి స్తుతిస్తూ అయ్యా తండ్రి, నాయన మా అందరికీ ప్రభా తగ్గింపు నేర్పించండి ప్రభా. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీరే సహాయం చేయండి, మీరే సహాయం చేయండి ప్రభా. అయా మిమ్మల్ని ప్రభా అయా తేటగా గ్రహించే జ్ఞానము ప్రభా, ప్రత్యక్షత మనస్సు మాకు దయచేయండి ప్రభా. మా గురించి తక్కువ నా తండ్రి అయా అంచనా, మీ గురించి ఎక్కువ అంచనా మాకు నేర్పించండి ప్రభా. అయ్యా మా గురించి ఎక్కువ అభిప్రాయం కలిగి మీ గురించి తక్కువ అంచనా కలిగి జీవిస్తున్నాము తండ్రి. మమ్మల్ని క్షమించండి ప్రభా. మిమ్మల్ని ఎరుగులాగిన మీ వాక్యము చదివి ప్రభా, మీ స్వరము విని ప్రభా, అయా మీతో సహవాసం చేసి మీతో నడిచి ప్రభా, అయా మీ గొప్పతనాన్ని తెలుసుకోవడానికి మీ కృప మీ బిడ్డలకు దయచేయమని అడుగుకుంటున్నాం, మా అందరికి దయచేయమని అడుగుకుంటున్నాం. మీరు నడిపించి మహిమ పొందుకుంటూ అయ్యా తండ్రి, షోలామితికి వచ్చిన అండర్స్టాండింగ్, పౌలు గారికి వచ్చిన అండర్స్టాండింగ్, భక్తులకు వచ్చిన అండర్స్టాండింగ్ ప్రభా మాకు దయచేయమని అడుగుకుంటూ మీరు నడిపించి మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది.